హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పవన్ కళ్యాణ్ గారు వరాలండి. ఇక మీదట చీకటి రోజులు పోయాయి, సంచలన ఆదేశాలు అయితే జారీ చేశారు. సో అదేంటంటే 1వ తేదీన జీతాలు అయితే జమ అయ్యేదానికి, అలాగే ఐఆర్ మరియు పీఆర్సీ, డిఏ బకాయిలు వీటన్నిటి గురించిన తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా విషయానికి వచ్చినట్లయితే చీకటి రోజులు తొలగిపోయాయండి. విజయం నా బాధ్యతను పెంచింది అని పవన్ అన్నారు. కక్ష సాధింపుకు కూడా ఇది సమయం కాదు అని పిఠాపురం వాడిగా అసెంబ్లీకి వెళ్తూ ఉన్నాను. 100% గెలిచిన పార్టీ మాదే అనేది పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఇక రాష్ట్ర ఎన్నికల్లో 5 కోట్ల మంది ఆంధ్రులు గెలిచారు అని జనసేనాని అన్నారు. సో రాష్ట్ర ప్రజలు అందించిన చారిత్రాత్మక విజయంతో తన బాధ్యత మరింత పెరిగిందని కూడా చెప్పుకొచ్చారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం జవాబుదారీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మంగళవారం సాయంత్రం మంగళగిరిలో జనసేన కార్యాలయానికి చేరుకున్న ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఈ విధంగా ప్రసంగించారు. వైసీపీ జగన్ మనకు వ్యక్తిగత శత్రువులేమీ కారు, వారు ఓడిపోయారు కదా అని కక్ష సాధింపుకు దిగే సమయం ఇది కాదు. 5 కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే సమయం ఇది. విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజు వరకు ఆగిపోయిన ప్రతి ఒక్కరం భవిష్యత్ తరాల కోసం బాధ్యతని భుజాలపై వేసుకోవాలి. దేశంలో 100కు 100% సీట్లు సంపాదించిన పార్టీ మనది. ఏపీ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసే సమయం వచ్చింది అని అయితే జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ విధంగా పేర్కొన్నారండి. అలాగే ఆయన ఉద్యోగుల గురించి మాట్లాడుతూ ఉద్యోగుల భద్రత మొత్తం నాదే బాధ్యత అని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సిపిఎస్ విషయంలో బాధ్యత తీసుకుంటారని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఏరు దాటాక వదిలేసే రకం నేను కాదు. సిపిఎస్కు సరిసమానంగా ఎలా న్యాయం జరుగుతుందో చూసి ఏడాదిలోపే నిర్ణయం తీసుకుంటామని, అలాగే దానితో పాటుగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయించే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పారు. 5 ఏళ్లలో రోడ్లు వేయలేదు, అరాచకాలు చూశారు, ఇకపై శాంతి భద్రతలు బలంగా ఉంటాయని కూడా ఈ సందర్భంగా జనసేన పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్ బాధ్యత నాది, 1 సంవత్సరం లోపల న్యాయం చేస్తానని అయితే చెప్పారు. తర్వాత పీఆర్సీ సంబంధించి కూడా త్వరలోనే ఏర్పాటయ్యేదానికైతే చూస్తామని చెప్పారు. సో ఇదే ఇప్పటి వరకు తాజా సమాచారం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.